హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ దసరా హాలిడేస్‌లలో వెళ్ళాలనుకున్నాము. ఎక్కడికంటే గాన్గాపూర్ వెళ్ళాలని అయితే బయలుదేరాము. కరీంనగర్ నుండి ఇక్కడ గు నాంపల్లి రైల్వే స్టేషన్‌కైతే వచ్చాము. రైల్వే స్టేషన్ నుండి ట్రైన్‌లో మాత్రం గుల్బర్గర్ మాత్రం వెళ్ళాము. అక్కడి నుండి ట్రైన్‌లో వెళ్ళామన్నమాట. అసలు ఎంత బాగా దర్శనం అవుతుందో కాదో మరి వర్షాలు ఉన్నాయని చెప్పైతే అన్నారు. ఇక్కడికైతే నాంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సర్లే మనకు అదృష్టం ఎట్లా ఉంటే అట్లా అని చెప్పి అయితే అనుకున్నాము. ఇక ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎట్లా రిజర్వేషన్ టికెట్స్ కాబట్టి మా ప్లేస్ మాకైతే ఉంది, ఏం భయం లేకుండా. ఇక స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడికైతే టెంపుల్కి అయితే వచ్చాము. అక్కడి నుండి మళ్ళీ ఒకటి ఆటో ఇక్కడ వచ్చేసి నాంపల్లి స్టేషన్లో అయితే దిగాము. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఔదంబర వృక్షం సంగమం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ బాగా వాటర్ అయితే వచ్చినాయని చెప్పేశారు. అక్కడ ఏంటిదంటే ఆ నైట్ మేము వెళ్ళేసరికి కరెక్ట్ 1 o'clock అయింది. నైట్ 1కి మాత్రమే ఒక్కరు కూడా లేరు. అసలు ఏంటి ఎవ్వరు లేరు ఎట్లా అని చెప్పి అక్కడ చెప్పే వాళ్ళు కూడా లేదు, కరెంటు కూడా లేదు, చీకటిగా ఉన్నదన్నమాట. మరి ఎట్లా ఎందుకు ఇలా జరిగింది అని మాకైతే కొంచెం బాధ అనిపించింది. కానీ ఆ దత్త ఎట్లా తీసుకెళ్ళిండో నాకైతే విచిత్రం అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, ఎవ్వరు లేరు. మొత్తం గుడి లోపలికి వాటర్ వచ్చి అయితే అందరినీ పంపించిండ్రట. అంత ఇట్లా ఆగమాగం, షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి. మొత్తం ఎక్కడ బాటిల్ అక్కడే అంత ఇట్లా అక్కడక్కడ పడేసి అందరు వెళ్ళిపోయారనమాట. అయినా మేము అక్కడ స్టే చేశాము. ఇక్కడ ఔదంబర వృక్షం చుట్టూ అయితే ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నాము. మార్నింగ్ స్నానాలు అయితే చేసేసి ఇక్కడ ఈ మార్నింగ్ 7:30 నుండి ఈ జనాలు స్టార్ట్ అయినరు. అయినా చాలా తక్కువ మంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఔదంబర వృక్షం కింద ఇక్కడ పారాయణం చేయడానికి పీఠం ఏర్పాటు చేస్తారనమాట. ఈ పీఠాల మీద మంచిగా క్లాత్ వేసుకొని టెంకాయ కొబ్బరికాయ పెట్టుకొని అగరబత్తి అంటు పెట్టుకొని దేవునికి సంకల్పం చెప్పుకొని దత్తకు ఇక్కడ పారాయణం చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఫస్ట్ ఈ నది ఒడ్డుకు రావి చెట్టు, మేడి చెట్టు 2 కలిసి ఉన్నాయన్నమాట. అక్కడ ప్రదక్షిణ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వేస్తారనమాట. ఇక్కడ మైబీ ఎక్కడ వేసినా ఏమి ఉండదు. ఇక్కడ నుండి ఇటు రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోతే ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిందండి జనాలు. అసలు మార్నింగ్ నైట్ ఎవ్వరు లేరు. అయినా మేము లోపలికి వెళ్ళి స్టే చేసినామంటే అసలు నాకైతే దేవుడు ఇచ్చినటువంటి ఆ ధైర్యానికి ఒక ధన్యవాదాలు తెలుపుకోవాలి దత్తకు మరొకసారి. చూడండి, చాలా జనాలు తక్కువ ఉన్నారు. వర్షాలు ఉండి మొత్తం ఇట్లా నది అంతా ఉప్పొంగి వాటర్ అంతా మధ్యలోకే వచ్చేసాయి అన్నమాట. మార్నింగ్ కాబట్టి ఇక్కడ కొంతసేపు ప్రదక్షిణ అయ్యి ఇక్కడ కాస్త పారాయణం చేసుకుంటూ చేసేసరికి అన్ని ప్రదక్షిణలు అయిపోయేసరికి ఇప్పుడు టైం ఎంత అయిందంటే 8:30 అయింది. 8:30 అయ్యేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోండి వాటర్ వచ్చేసినాయి, మరి మళ్ళీ మీరు ఇక్కడే చిక్కిపోతారు, మీకు అసలు వెహికల్స్ ఏం దొరికాయి అని చెప్పేసి అంటే మళ్ళీ గబగబా వెళ్ళిపోయినాం అన్నమాట. ఆ విధంగా జరిగింది. దత్త దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఔదంబర వృక్షము గురించి అయితే మీరు తెలుసుకోవాల్సినటువంటిది మైబీ మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టు యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏంటి
ఇక్కడైతే పీఠాలైతే ఏర్పాటు చేశారు కదా. మరి ఈ ఔదంబర వృక్షం యొక్క గొప్పతనం ఏమిటి, విశిష్టత, దత్తాత్రేయ స్వామివారు ఎలా చెప్పారు అంటే, నృసింహస్వామి ఎందుకు అసలు మేడు చెట్టును ఔదంబర వృక్షమును పూజిస్తారు, దత్త అనుగ్రహం కలుగుతుంది అని మనకు ఎందుకు అనంటే, మరి పూర్వము లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకంసుని వధించినప్పుడు, చంపినప్పుడు ఆయనకు చేతి గోర్లు పోట్లు వచ్చాయట. అప్పుడు లక్ష్మీదేవి మేడి చెట్లు ఆకులు నూరి స్వామి చేతి వ్రేళ్లకు పెట్టిందట. పెడితే అప్పుడు ఆ మంటలు పోట్లు అనేటివి తగ్గిపోతుందట. ఆ రాక్షసుడు స్వామికి ఒళ్ళంతా తగిలితే, ఆ రాక్షసుడు స్వామికి తగిలితే తనకు ఒళ్ళంతా మంటలు, చేతి గోర్లు, ఆ ఒంటి ఆ విషం అయితే ఆ ఆకు రసం మంటలు మండుతూ ఉంటే అప్పుడు ఆ మహాలక్ష్మీదేవి ఏం చేస్తుందట, ఆ ఆకు రసాన్ని దంచి ఆ ఒళ్ళంతా రాస్తుందట. రాస్తే అప్పుడు ఆ నృసింహస్వామికి చల్లబడి అంతా తగ్గిపోతుందట. దంచి ఒళ్ళంతా రాస్తుందట. ఆ మంటలు తగ్గిపోతాయట. అప్పటి నుండి అప్పటికి ఆలింగనం కలిగించింది ఎవరికి, లక్ష్మీదేవికును ఆ స్వామికి. అప్పటి నుండి వాళ్ళకు అంత ప్రేమ అనేటటువంటి సాక్షాత్తు నృసింహస్వామి ఎవరు, విష్ణుమూర్తే కదా. అప్పుడు ఆ విష్ణుమూర్తి మేడి చెట్టుకు ఏమని వరం ఇచ్చాడంటే, భూలోకంలో కల్పవృక్షమై ఆకులను సేవించిన వారికి, ఆ చెట్టును దర్శించి పూజించిన వారికి, ఆ చెట్టు ప్రదక్షిణ చేసిన వారికి అన్ని కోరికలు తీర్చగలరని అనుగ్రహం ఇచ్చారట. అందుకే ఆ మేడి చెట్టును ఎవరైతే పూజిస్తారో అంతటి గొప్ప మహత్యమని ఆ స్వామి చెప్పారు. ఎలా ఆ చెట్టును పూజిస్తే శ్రీ నరసింహస్వామి ఆ పూజించినట్టే ఆ చెట్టు నీడ నీడను తాకితేనే పాపాలన్నీ మొత్తము ఇదైపోతాయని చెప్పి, ఆ చెట్టులో దత్తాత్రేయుడిని ఉంటానని, మీ కోరికలు తీరుస్తానని, మీ యొక్క కర్మలను నశింపచేస్తానని చెప్పారట. అందుకే ఔదంబర వృక్షానికి పూజలు చేయాలని చెప్పారనమాట. చూడండి, ఎవ్వరు ఇక్కడ నుండి మన దత్తాత్రేయుని స్వాముల వారి పాదుకల దర్శనానికైతే వెళ్తున్నాము. ఇక్కడ నుండి ఇటు స్ట్రేట్, ఇక్కడ నుండి ఇటు సైడ్ వెళ్తూ ఉంటే ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే చాలా మట్టుకు అన్ని షాపులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నాను టెంపుల్కి. మరి ఇక్కడ స్వామివారి పాదాలు, స్వామి దత్తాత్రేయుని యొక్క దర్శనము సెకండ్ వీడియోలో నేను మీకు చూపిస్తాను, చూసేయండి.